హైదరాబాద్ కు చెందిన 28 ఏళ్ల లక్ష్మీనారాయణకి వివాహం కుదిరింది. మరికొద్ది రోజుల్లోనే పెళ్లి ఉంది అనగా పెళ్లి ఫోటోల్లో బాగా కనిపించాలని, అందమైన చిరునవ్వు కావాలి అని అనుకుని స్మైల్ మేక్ ఓవర్ సర్జరీ చేయించుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు అది ఫెయిల్ అయ్యి అతని ప్రాణాలని కోల్పోయాడు. చాలా మంచి అందం, చిరునవ్వు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏదో కావాలి అనే భావం అతని జీవితాన్ని నాశనం చేసింది. ఇప్పుడు ఈ ఒక్క యువకుడే కాదు, ఇప్పుడున్న ట్రెండ్ మొత్తం కూడా ఈ ప్లాస్టిక్ సర్జరీ వెనుకే పడుతుంది. దీని మీదే మొగ్గు చూపుతున్నారు. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తమ అందాన్ని మెరుగుపరుచుకోవాలి అని తాపత్రయపడుతూ వారి ప్రాణాలనే బలి తీసుకుంటున్నారు. ఇంతకు మునుపు ఇలాంటి కాస్మెటిక్ ప్రొసీజర్లు సినిమా వాళ్ళు మాత్రమే చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి ఏడాది భారతదేశంలో 8 నుంచి 10 లక్షల కాస్మెటిక్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. గైనోప్లాస్టీ, ఫేస్ లిఫ్ట్, లైపోసెక్షన్, టమ్మీ ట్రక్, ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే కొనసాగుతూనే ఉంటుంది. అన్ని ఉన్నాయి ఈ ప్లాస్టిక్ సర్జరీ టైప్స్. ఇది ఇలా ఉంటే ఒక విచిత్రమైన ప్లాస్టిక్ సర్జరీ ట్రెండ్ కొత్తగా మొదలైంది. అదే ఐ కలర్ చేంజింగ్. అవును, మీరు విన్నది నిజమే. నేను ఇది విన్నప్పుడు ఇలాంటి ఒక సర్జరీ కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోయా. ఈ సర్జరీ ఏంటంటే మన కళ్ళల్లో ఎలాంటి లోపం లేకపోయినా మన కళ్ళు స్పష్టంగా కనపడుతున్నప్పటికీ కూడా ఈ సర్జరీలో మన కంటి యొక్క రంగుని మారుస్తారు. ఉదాహరణకు మన కళ్ళు సాధారణంగా నల్లగానే ఉంటాయి, కానీ ఇది కామన్. అందరిలాగా కాకుండా నేను స్పెషల్ గా కనిపించాలి, నా కళ్ళు స్పెషల్ గా కనిపించాలి, యూనిక్ గా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ సర్జరీ ద్వారా కంటి గుడ్డి లోపల సిలికాన్ పార్టికల్స్ ని ఇంప్లాంట్ చేసి రంగుని మారుస్తారు. నల్లగా ఉన్న కంటి గుడ్డు కాస్త పచ్చగా చేసుకోవచ్చు, బ్లూగా చేసుకోవచ్చు, ఇంకా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లోకి మార్చుకోవచ్చు. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే ఏమీ లేకపోగా ఈ సర్జరీలో ఏదైనా చిన్న తేడా జరిగినా పూర్తి కంటి చూపునే కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది తెలిసినప్పటికీ కూడా ట్రెండ్ మోజులో పడి ఈ ప్రమాదకరమైన శస్త్రచికిత్సలను ఎంచుకుంటున్నారు ఇప్పటి యువత. అలాంటి ఒక సంఘటన అమెరికాకు చెందిన నాడిల్ బోనా అనే మహిళకి జరిగింది. ఇలాంటి సర్జరీలు అమెరికాలో అప్రూవ్డ్ చేయనప్పటికీ ఆమె కొలంబియా వరకు వెళ్లి ఈ ఐ కలర్ చేంజింగ్ సర్జరీ చేయించుకుంది. దాని ఫలితంగా ఇప్పుడు ఆమె కుడి కన్నులో 80%, ఎడమ కన్నులో 50% చూపుని కోల్పోయింది. ఇక ఎప్పటికీ తన చూపుని తిరిగి దక్కించుకోలేదు. ఏ వైద్యుడు కూడా తన చూపుని తిరిగి తీసుకురాలేరు. జీవితాంతం అలాగే ఉండాల్సిందే. మరొక కొత్త ట్రెండింగ్ సర్జరీ గురించి కూడా చెప్తా. ఇది హైట్ ఇంక్రీజింగ్ సర్జరీ, అంటే ఎత్తు పెంచే శస్త్రచికిత్స. అవును, మీరు పొట్టిగా ఉన్నారా? అలా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సర్జరీ ద్వారా మనిషి హైట్ ని అమాంతం ఎంత కావాలంటే అంతవరకు పెంచుకోవచ్చు. కాకపోతే మీ కాళ్ళని 2 ముక్కలుగా చేసుకోవాలి అంతే. ఎలా చేస్తారంటే మొదట కాళ్ళ ఎముకల్లో పెద్ద పెద్ద రంధ్రాలు వేస్తారు. ఆ తర్వాత కాలి ఎముకల్ని 2 ముక్కలుగా విరుస్తారు. ఆ తర్వాత లోపల ఒక ఎక్స్పాండబుల్ మెటల్ రాడ్ ని అమర్చుతారు. ఆ తర్వాత అమర్చినటువంటి రాడ్ ని రోజుకి 1 మిల్లీమీటర్ చొప్పున ఆ రాడ్ ని ఎక్స్టెండ్ చేస్తారనమాట. ఎంతవరకు అంటే రోగి ఎంత ఎత్తు కోరుకుంటే అంతవరకు ఆ రాడ్ ని పెంచుకుంటూ పోతారు. కావాల్సినంత ఎత్తు వచ్చిన తర్వాత ఆ శస్త్రచికిత్సని అక్కడతో ఆపుతారు. ఇక్కడే అసలు నరకం బయటపడుతుంది. ఎందుకంటే కాలి ఎముకలు వాటంతటా అవే అతుక్కునేంత వరకు ఆగాలి. అప్పటి వరకు పేషెంట్ కూడా బెడ్ రెస్ట్ లోనే ఉండాలి. ఈ సర్జరీ చాలా కాలం పాటు జరిగేటువంటి ప్రాసెస్, బాగా ఎక్స్పెన్సివ్ కూడా, చాలా తీవ్రమైన నొప్పితో కూడినటువంటి సర్జరీ. దీంతో పాటు ఎన్నో ప్రాణాపాయకరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ సర్జరీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే బాగున్నటువంటి మన కాళ్ళనే 2 ముక్కలుగా విరిచేసి మళ్ళీ అతికించుకోవడం లాంటిది. భారతదేశంతో పాటు స్పెయిన్, టర్కీ, ఇటలీ వంటి దేశాల్లో ప్రతి సంవత్సరం 20 నుండి 40 వరకు ఇలాంటి ఆపరేషన్లు జరుగుతున్నాయి. అమెరికా, జర్మనీ, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఈ సంఖ్య సంవత్సరానికి 100 నుండి 200 వరకు ఉంది. ఏటా ఈ సంఖ్య మరింత పెరుగుతూనే ఉంది. అయితే నా ప్రశ్న ఏంటంటే ఎందుకు జనాలు వాళ్ళ ప్రాణాలని రిస్క్ చేసి ఇలాంటి వాటికి రెడీ అవుతున్నారు? భిన్నంగా కనపడటం కోసం ప్రాణానికే ప్రమాదం తెచ్చుకోవాలా? ఫలానా హీరోయిన్ ముక్కులాగా నా ముక్కు కూడా ఉండాలి, ఫలానా హీరోయిన్ బొగ్గలో చొట్ట ఉంది కదా, నా బొగ్గ కూడా నేను చొట్ట పెట్టించుకుంటే అలాగే అందంగా ఉంటాను అని అనుకునే వాళ్ళు ఆడవాళ్ళైతే దీనికి మగవాళ్ళు కూడా ఏమీ తీసుకోలేదు. మగవాళ్ళు కూడా ప్లాస్టిక్ సర్జరీ మీద మోజు పెంచుకుంటున్నారు. హీరోని పోలిన అందం తమకు కూడా ఉండాలి అంటూ వారు కూడా ముందు వరుసలో ఉంచుకుంటున్నారు. ముఖానికి మంచి అందం, మంచి కవలికలు రావాలంటే ప్రాణాంతకర సర్జరీల వరకు వెళ్లాల్సిన పని లేదు. కొంచెం ఫేస్ ఎక్సర్సైజ్, యోగా చేస్తే చాలు హీరో లాంటి అందమైన ఫేస్ కట్స్ కూడా అందరికీ వస్తాయి. కానీ దీనికి ముగింపు ఉందా? అలాంటి అందం కోసం పరితపించే క్రమంలో భారతదేశం కాస్మెటిక్ ప్రొసీజర్లలో ప్రపంచంలోనే టాప్ 5 లో ఉంది. ప్రస్తుత ప్రపంచ కాస్మెటిక్ సర్జరీ మార్కెట్ విలువ మన కరెన్సీలో చూస్తే 6 లక్షల కోట్ల రూపాయలు.
వచ్చే 10 సంవత్సరాల్లో ఈ మార్కెట్ విలువ 3 రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అసలు ఏ కారణాలతో సర్జరీ అని ప్రమాదకరమైన మార్గంలో వారి శరీరాన్ని ఛిద్రం చేసుకోవడానికి చూస్తున్నారు? దానికి ప్రధాన కారణం సినిమా ఇండస్ట్రీ. సినిమా రంగంలో ఉండే ఆ గ్లామర్ గ్లిట్స్ సాధారణంగా ప్రజల ఆలోచన విధానాలని బలంగా ప్రభావితం చేస్తాయి. ఫ్యాషన్ నుంచి పెళ్లి జీవితం వరకు వాళ్ళు చేసే ప్రతిదీ కూడా మనం కూడా అలానే చేయాలి అని అనుకునేలాగా చేస్తాయి. వాళ్ళలాగా డ్రెస్ వేసుకోవాలి, వాళ్ళలాగా మాట్లాడాలి, వాళ్ళలాగా ట్రావెల్ చేయాలి, వాళ్ళలా మేకప్ వేసుకోవాలి, వాళ్ళలాగా ప్రేమలో పడాలి, ఇక పెళ్లి కూడా వాళ్ళకలాగానే చేసుకోవాలి అని ఎవరైతే సెలబ్రిటీలని ఫాలో అవుతారో వాళ్ళని ప్రభావితం చేసేలా చేస్తాయి. సినిమా స్క్రీన్ పైన కాదు, స్క్రీన్ బయట కూడా బ్యూటీ స్టాండర్డ్స్ ట్రెండ్ సెట్టర్ గా మారిపోతుంది. చాలా మంది సెలబ్రిటీలు తమ రూపాన్ని మెరుగుపరుచుకోవడానికి కాస్మెటిక్ ప్రొసీజర్లని ఆశ్రయిస్తారు. దీంతో వారిని ఫాలో అయ్యే కామన్ పీపుల్స్ కూడా అదే మార్గాన్ని అనుసరించడంలో ఆశ్చర్యం కాదు. తర్వాత సోషల్ మీడియా కూడా జనాల్లో తమ శరీరంపై అసంతృప్తి, బాడీ డిస్మార్ఫియా పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒక ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ ఉంది, తమ పేరెందుకులే గానీ ఆమె అప్పుడే చాలా అందంగా ఉండేది. కానీ పూర్తిగా కొన్ని రోజుల తర్వాత ఆమె యూట్యూబ్ లో కనిపించడం మానేసింది. కొన్ని సంవత్సరాల తర్వాత సడన్ గా ఆమె ఇన్స్టాగ్రామ్ లో కనిపించింది, కానీ అప్పుడు ఆమె పూర్తి లుక్కే మారిపోయింది. తీరా చూస్తే ఆమె తన ఫేస్ కూడా సర్జరీ చేయించుకుంది. ఇది తెలిసి నేను ఆశ్చర్యపోయా. ఆ టైంలో నాకు అనిపించింది ఒకటే, మంచి అందం, మంచి నవ్వు, ముఖ కవళికలు ఉన్న ఒక పరిపూర్ణంగా భావించిన ఆ అమ్మాయి ఆ అందం సరిపోదు అని ఇంకా ఏదో కావాలి అనుకుని తను కూడా రూపంలో మార్పులు చేయించుకుంది. నేను కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఫాలో అవుతా, అటు హిందీ, తెలుగు అన్ని ఛానల్స్ కలిపి. వీళ్ళల్లో సెల్ఫ్ లవ్ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అంటే మన శరీరాన్ని మనం ప్రేమించాలి, మన అందం మనం ప్రేమించాలి, పుట్టుకతో వచ్చిన అందం, దేవుడిచ్చిన అందం, ఇలా చాలా ఫిలాసఫీలు చెప్తూ ఉంటారు. కానీ వారిలో నేను గమనించింది ఏంటి అంటే, వీళ్ళు ఎవరు కూడా ఎప్పుడు మేకప్ లేకుండా, ఫిల్టర్స్ లేకుండా వాళ్ళు వీడియోలు చేయటం ఇప్పటి వరకు నేను చూడలేదు. ఇలాంటి సందేశాలు, సూక్తులు చెప్పేవాళ్ళు నిజంగా వారి జీవితంలో ఎలా ఉంటారో వాళ్ళ ఒరిజినల్ ఫేసులతోనే వీడియోలు చేయాలి కదా. అప్పుడే కదా వాళ్ళని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ అందులో ఉన్నటువంటి మంచిని గ్రహిస్తారు. అలా జరుగుతుందంటే అలా జరగట్లేదు. వారిని ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళ కంటెంట్ కి అతుక్కుపోయేలాగా మేకప్లు, ఫిల్టర్లు వేసి ఫాలోవర్స్ ని ప్రభావితం చేస్తారు. హర్యానాకి చెందిన ఆరాధ్య తను ఫాలో అవుతున్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగానే తాను సోషల్ మీడియాలో పాపులర్ కావాలనే పిచ్చి. రోజు సెల్ఫీలు, రీల్స్ పెడుతున్నప్పటికీ కూడా ఆమెకి తగినంత రీచ్ రాలేదు. దానికి కారణం ఆమె ముఖమేనని, తను అందంగా లేకపోవటం వల్ల తనకి వ్యూస్ రావట్లేదు అని తన ముఖం పట్ల ఎంతో అసంతృప్తి చెందేది. తను ఫాలో అవుతున్న ఇన్ఫ్లుయెన్సర్ చాలా అందంగా ఉంటుంది కాబట్టి తను కూడా అలాగే అందంగా తయారవ్వాలి అనుకుంది. ఒకరోజు ఆమె ఫాలో అవుతున్న ఆ ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేసిన ఫేస్ రీమేక్ క్లినిక్ గురించి చూసింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆరాధ్య కూడా ఆ క్లినిక్ లో ఫేస్ రీమేక్ చేయించుకుంది. ఆ తర్వాత మొదటి వారం అందరూ తాను చేయించుకున్న ఫేస్ రీమేక్ గురించే ప్రశంసలు ఇవ్వటం మొదలుపెట్టారు. ఇక అక్కడితో ఆగకుండా ఆరాధ్య మరింత బ్యూటీ కోసం మళ్ళీ సర్జరీలు చేయించుకోవటం మొదలుపెట్టింది. కానీ ఒకరోజు పెదాలకు చేసిన సర్జరీ ఇంజెక్షన్ ఫెయిల్ అవటం వల్ల ఇన్ఫెక్షన్, స్వెల్లింగ్ భారీగా పెరిగిపోయి ఇక తాను మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన తర్వాత ఉన్న ఫాలోవర్స్ కూడా అన్ఫాలో చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఆరాధ్య తాను ఫాలో అవుతున్న ఇన్ఫ్లుయెన్సర్ మాట విని ఆ ఇన్ఫ్లుయెన్స్ లో పడిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకుంది. ఒకసారి ఊహించండి, ఇంట్లో కూర్చొని మనల్ని ప్రేమించాలి, మనల్ని మనం అంగీకరించుకోవాలి, మన అందాన్ని మనం ప్రేమించాలి అని చెబుతున్న వాళ్ళ వీడియోలు మనం చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు మాత్రం పరిపూర్ణంగా కనిపించే ముఖాలతో, గులాబీలా మెరిసే పెదవులతో ఉంటారు. మనం ఒక సెల్ఫీ తీసుకుంటే వాళ్ళలాగా మనం అసలు కనిపించు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన నిజ జీవితాన్ని వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ తో పోల్చుకుంటున్నామని. సోషల్ మీడియా వాళ్ళకి ఒక ప్రొఫెషన్, ఒక వృత్తి. అందుకే వాళ్ళు వాళ్ళ ఫాలోవర్స్ ఎలాగైతే ఇష్టపడతారో అదే విధంగా వాళ్ళని వాళ్ళు చూపించుకోవడానికి తాపత్రయపడతారు. ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ ఊర్ఫీ జావేద్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సోషల్ మీడియాలో విచిత్ర వేషధారణలో ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది. ఆమె చెబుతుంది, మీ ముఖం లేదా శరీరం గురించి మీకు అసౌకర్యంగా అనిపిస్తే, నీకు నచ్చకపోతే మనల్ని మనం ద్వేషించుకోవడం కంటే ఫిల్లర్స్, సర్జరీలు చేయించుకోవడం మంచిదని యువతకి సలహాలు ఇస్తుంది. ఒక్కసారి ఊహించండి, హార్మోన్లు పీక్ స్టేజ్ కి వెళ్లే వయసులో ఉన్నటువంటి టీనేజ్ యువత తానేం చేస్తే అది, లేకపోతే తన ఫాలోవర్స్, సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఏది చెప్తే అదే సరైంది అనుకునేటువంటి యువత ఈమె ఇచ్చిన సలహాని వాళ్ళు సీరియస్ గా తీసుకుంటే, నీ ముఖం నచ్చకపోతే ఆపరేషన్ చేయించుకో, నీ అవయవాలు నచ్చకపోతే వాటిని తీసేసి రీప్లేస్ చేయించుకో అన్నంత సింపుల్ గా ఉంటుందా నిజంగా? కేవలం పర్టికులర్ గా ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్ అని మాత్రమే కాదు, ఎంటైర్ సోషల్ మీడియా మన జీవితంలో ముఖ్య భాగం అయిపోయింది.
సోషల్ మీడియా ఫీడ్స్ అన్నీ కూడా ఎక్కువగా ఎడిట్ చేసిన ఫోటోలు వీడియోలతో నిండిపోయి ఉన్నాయి. అవి అంతలా ఆకర్షణీయంగా కనిపించడం వల్ల అసలు లేని బ్యూటీ స్టాండర్డ్స్ పుట్టుకొస్తున్నాయి. దాంతో మునుపు అందంగా కనిపించిన మన శరీరం ఇప్పుడు అసౌకర్యంగా కనిపించడం మొదలు పెడుతుంది. మనల్ని వారితో పోల్చుకునేలాగా ప్రేరేపితం అవుతున్నాం. మనం వాడే చాలా వరకు సోషల్ మీడియా యాప్స్ లో చాలా ఫిల్టర్స్ ఇన్బిల్ట్ గానే ఉంటున్నాయి. ముఖంలో ముడతల్ని సాఫ్ట్ గా చేయటం, ముక్కు ఆకారం మార్చడం, పెదవుల్ని పౌటీగా చూపించడం, స్కిన్ కలర్ టోన్ ని మార్చుకోవటం లాంటి ఫిల్టర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఫిల్టర్స్ మాయ చేసిన సోషల్ మీడియా ఎడిటింగ్ కల్చర్ కారణంగా కాస్మెటిక్ సర్జరీ రంగంపై కూడా భారీ ప్రభావం పడింది. ఉదాహరణకు 2017లో ఫేషియల్ ప్లాస్టిక్ సర్జన్స్ చేసిన ఒక సర్వే ప్రకారం 55% మంది ప్లాస్టిక్ సర్జన్లు ఇచ్చిన రిపోర్టు షాక్ గురి చేసింది. సెల్ఫీల్లో అందంగా కనిపించాలని తమ దగ్గరికి వచ్చేటువంటి పేషెంట్స్ సంఖ్య పెరిగిందని వాళ్ళు పేర్కొన్నారు. ఇప్పుడు దీనికి ఒక ప్రత్యేక పదాన్ని కూడా వాళ్ళు కనిపెట్టారంట. అదే స్నాప్చాట్ డిస్మార్ఫియా. అంటే తమ ఫోటోల్ని స్నాప్చాట్ లో ఎడిట్ చేసిన తర్వాత వచ్చేటువంటి రూపాన్ని డాక్టర్స్ కి చూపించి అదే విధంగా కనిపించాలి అని శస్త్రచికిత్సలు చేసుకునే ఒక మానసిక ధోరణి. ఇలాంటి ట్రెండ్ ని అనుసరించాలనే మెంటాలిటీ కాస్మెటిక్ సర్జరీ అనేది వారి జీవితంలో అత్యంత అవసరమైనదిగా వాళ్ళు భావిస్తున్నట్టు డాక్టర్స్ చెప్తున్నారు. దీనికి యూనిక్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ డాల్స్ అంటే కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంటూ ఆ ప్రాసెస్ లో జరిగే ప్రయాణం మొత్తంని డాక్యుమెంటరీగా చేస్తూ ఆ తర్వాత వచ్చేటువంటి రిజల్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఏ డాక్టర్ చేశాడో చూపిస్తూ ఆ డాక్టరు ఆ క్లినిక్ ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. దీంతో ఈ ఆపరేషన్లు చేయించుకోవాలి అనే ఆలోచించే వారికి ప్రేరణ కలుగుతుంది. దీనికి గాను ప్రమోట్ చేస్తున్నటువంటి ఇన్స్టాగ్రామ్ డాల్స్ కి భారీ మొత్తంలో పేమెంట్స్ వస్తుంది. అంతేకాకుండా వారు గనక ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే భారీ డిస్కౌంట్ కూడా వాళ్ళకి లభిస్తుంది. న్యూయార్క్ టైమ్స్ అనే మ్యాగజైన్ ఈ కాస్మెటిక్ సర్జరీ గురించి, ఇన్స్టా డాల్స్ రహస్య ప్రపంచం గురించి ఒక విశ్లేషణాత్మక ఆర్టికల్ కూడా రాసింది. కోవిడ్ సమయంలో లాక్డౌన్ లో చాలా కార్పొరేట్ మీటింగ్స్ ఆన్లైన్ లో జరిగే మీ అందరికీ తెలుసు. మీరు దీన్ని నమ్మలేరు, కానీ ఈ ఆన్లైన్ మీటింగ్ల వల్లే కాస్మెటిక్ ప్రొసీజర్ల సంఖ్య పెరిగిందంట. ఎందుకంటే చాలా మంది స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి తమ రూపం నచ్చక సర్జరీలని ఎంచుకోవడం మొదలుపెట్టారు. కాస్మెటిక్ ఇండస్ట్రీ దీనికి ఒక పేరు కూడా పెట్టింది. అదే జూమ్ బూమ్. 3 నెలల క్రితం నా స్కూల్ ఫ్రెండ్ ని కలిసా. కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడా. ఆ సమయంలో అతను తన హెయిర్ ఫాల్ గురించే ఎక్కువగా మాట్లాడాడు. హెయిర్ ఫాల్ తనని వేధిస్తుందని, దానివల్ల ఎక్కువగా ఆలోచిస్తున్నాను అన్నట్టుగా కూడా అతను బాధపడ్డాడు. ఆ తర్వాత వాడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి బాధపడ్డాడు. దానికి కారణం నాకు తెలిసినంత వరకు ఆ హెయిర్ ఫాలే. జనరేషన్లతో సంబంధం లేకుండా మనమందరం కూడా సోషల్ మీడియాతో కలిసి జీవిస్తున్నాం. నేటి టీనేజర్లలో 97% మంది ఆన్లైన్లో ఉన్నారు. వారిలో 32% మంది రోజుకి సగటున 5 గంటల సమయం సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం వల్ల నేటి యువత అనవసర పోటీభరితమైన తరం అయిపోయింది. సోషల్ మీడియాలో కనిపించే వారు శరీరాలతో తమ శరీరాలని నిరంతరం పోల్చుకుంటూ ఉంటారు. సోషల్ మీడియా వల్ల తమ రూపురేఖల గురించి ఆందోళనకి గురయ్యామని 10 మందిలో 4 చెబుతూ ఉంటారు. అమెరికాలో 14 నుండి 22 ఏళ్ల మధ్య ఉన్న 2000 మంది యువత మీద ఒక రీసెర్చ్ జరిగింది. దాని ఫలితాలు నిజంగా ఆందోళన కలిగించేలాగా ఉన్నాయి. సోషల్ మీడియా సెట్ చేసిన బ్యూటీ స్టాండర్డ్స్ వల్ల 72% టీనేజర్లు పర్ఫెక్ట్ గా కనిపించాలనే స్ట్రెస్ కి గురవుతున్నారంట. అంతేకాదు 75% మంది సోషల్ మీడియాలో ఉన్న హెవీ ఫిల్టర్స్ వల్లే తాము అందంగా కనపడుతున్నాము అనేటువంటి భ్రమలో ఉండిపోయారంట. మరి దాని ఫలితం ఏంటంటే 25% మంది మేకప్ లేకుండా లేదా ఫేస్ ఫిల్టర్స్ లేకుండా తమ నిజమైన ముఖాలని సోషల్ మీడియాలో పెట్టడానికి అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. మరి కొంతమంది అయితే రియల్ లైఫ్ లో కూడా ఈ ఫేస్ ఫిల్టర్స్ ఉంటే ఎంతో బాగుంటుంది అనే కోరికతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అదే విధంగా సోషల్ మీడియాలో ఎక్కువగా ఫిల్టర్స్ వాడుతూ వీడియోలు చేస్తున్న వాళ్ళు నిజ జీవితంలో బయటికి వెళ్ళి సమాజంలో వాళ్ళ నిజమైన ఫేస్ ని చూపించాలంటే కూడా భయపడుతున్నట్టుగా కూడా తెలిసింది. ఇంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు ఈ జనరేషన్. ఇవన్నీ కాదు కానీ ఒకసారి మీ అమ్మల్ని అడగండి మీ అందం గురించి. ఆమె ప్రపంచంలో అత్యంత అందమైన స్త్రీగా మిమ్మల్ని పోలిస్తారు. సోషల్ మీడియా స్టాండర్డ్స్ ప్రకారం అందంగా ఉన్నారా లేదా, బయట వాళ్ళు ఎలా చూస్తున్నారు అనేది ఆమెకి అనవసరం.
చర్మం రంగు పర్ఫెక్ట్, జుట్టు పర్ఫెక్ట్, ముక్కు పర్ఫెక్ట్ అని మిమ్మల్ని మురుసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా ఎలా ఉన్నావేంటి, నీ జుట్టు ఎలా ఉందేంటి, నీ రంగు ఎలా ఉందేంటి అని ఎప్పుడు అనలేదు కదా. మరి ఆమె కూతురు ఆర్ కొడుకు అయినా మీరు ఆమెలో సగం నమ్మకం మీ మీద మీరు ఎందుకు పెట్టుకోవట్లేదు? మీ అందం మీద మీరు ఎందుకు నమ్మకం ఉంచుకోవట్లేదు? ఎవరి కోసమో లేకపోతే ఎవరికో అందంగా కనిపించాలి అని తాపత్రయపడటం కోసం మిమ్మల్ని మీరు ఛిద్రం చేసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించండి. ఇక్కడ నేను కాస్మెటిక్ ప్రొసీజర్లు తప్పు అని చెప్పడం లేదు, వాటిని చేయించుకునే వారిని నేను హెట్ చేయటం లేదు, ఇది వారి వ్యక్తిగత విషయం. కానీ ఈ నిర్ణయం నిజంగా మనకి మనమే తీసుకుంటున్నామా లేక సోషల్ ప్రెజర్ వల్ల తీసుకుంటున్నామా అనేది ఆలోచించండి. డాక్టర్లు కూడా చెబుతుంది ఏంటంటే నిర్ణయం పూర్తి అవగాహనతో తీసుకోవాలి అని. ఇంకొక గుండె పగిలే విషయం ఏంటంటే ఈ కాస్మెటిక్ సర్జరీ సమయంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. 2015లో తెలుగు నటి ఆర్తి అగర్వాల్ మీ అందరికీ తెలుసు కదా, అమెరికాలో లైపోసెక్షన్ సర్జరీ ఫెయిల్ అవటం వల్ల హార్ట్ అటాక్ తో మరణించారు. 21 ఏళ్ల కన్నడ టీవీ యాక్టర్ చేతన రాజ్ ఫ్యాటీ రిమూవల్ ప్రొసీజర్ తర్వాత మరణించింది. 2011లో పంజాబీ నటుడు వివేక్ షా లైపోసెక్షన్ సర్జరీ ఫెయిల్ అవటం వల్ల కార్డియాక్ అరెస్ట్ రావడంతో ప్రాణాలు కోల్పోయాడు. అమెరికా ఫ్లోరిడా మాజీ మోడల్ జాకీ ఓ గ్లూటర్ ఆగ్యుమెంటేషన్ సర్జరీ తర్వాత మరణించింది. 2023 ఏప్రిల్లో 22 ఏళ్ల కెనడియన్ నటుడు జా ఇంప్లాంట్స్ తీసేసే సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ కారణంగా మరణించాడు. కాబట్టి ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఎవరిని అవమానించడం కాదు, ఎవరిని తప్పుపట్టడం కాదు. వారు ఈ ట్రెండ్కి బలైన బాధితులే. బాధితుల్ని తప్పుపట్టడం మనం ఎప్పటికీ చేయకూడదు. ఈ వీడియో యొక్క అసలు ఉద్దేశం అవగాహన పెంచడం. మనం కంప్లైంట్ చేసేటువంటి ముక్కు, పెదవులు, మన రంగు, మన శరీరం ఇవన్నీ కూడా మన పూర్వీకుల దగ్గర నుంచి వచ్చినవే. ఇవన్నీ మన బ్లడ్ లైన్కి ఐడెంటిటీ. మనం ఇక్కడ నిలబడి ఉండటం మన ఐడెంటిటీకి సాక్ష్యం. అది పూర్తిగా అవసరమైనప్పుడు తప్ప వాటిని మార్చాలి అనుకోవద్దు. సర్జరీ అంటే చిన్న విషయం కాదు, అది జీవితాన్ని మార్చే పెద్ద నిర్ణయం. కనిపించని గాయాలు మనసులో మొదలవుతాయి. చూపించాలనే కోరిక నొప్పితో ముగుస్తుంది. మీరు అందంగా లేరు అనే భావన సోషల్ మీడియా ఇచ్చింది. అది చెప్పడానికి సోషల్ మీడియా ఎవరు? మిమ్మల్ని జడ్జ్ చేయడానికి సోషల్ మీడియాకి ఏ హక్కు ఉంది? అందం అంటే ఇతరులు ఇష్టపడితేనేనా? లైక్స్ కోసం మీ ఆరోగ్యాన్ని అమ్మేస్తారా? నిన్న ఫిల్టర్స్, రేపు సూది, ఇది ఎక్కడ ఆగుతుంది? మీరు మీ ముఖాన్ని కాదు మార్చేది, ముందు మీ మనసుని మార్చాలి కదా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఎలాంటి ఆలోచనలతో ఎవరైనా ఉంటే వారికి షేర్ చేసి అవగాహన పెంచండి. ట్రూ బ్యూటీ నెవర్ నీడ్ సర్జరీ. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, ఇట్ ఈస్ యువర్ రియల్ ఐడెంటిటీ. ఇలాంటి విషయాలు చెప్పడానికి ఎవరూ ముందుకు రారు, కానీ మిమ్మల్ని చైతన్యం చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే సత్యం బయటికి రావాలంటే ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి కదా.